డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఫారెక్స్ ట్రేడింగ్, అసలు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? దీంట్లో డబ్బులు ఎక్కువగా సంపాదించాలంటే ఎలా? ఆ బ్రోకర్ సెలెక్షన్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ ఫారెక్స్లో రావాలంటేనే గుండె ధైర్యం ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఓకే, రిస్క్ ఎపిటైట్ చాలా ఉండాలా, రిస్క్ లెవెల్ తీసుకోగలిగే శక్తి ఉండాలా, అలాగే బెదరకూడదు. పొజిషన్లో ఉన్నప్పుడు తనంత ధైర్యవంతుడు ఎవరు ఉన్నారో వాళ్ళే ఫారెక్స్లో విన్ అవుతారు. రిస్క్ కూడా అలా ఉంటుంది, ఎన్నో దెబ్బలు కూడా తినే పరిస్థితి ఉంటుంది. ఓకే. బట్ ఇండియాలో ఓన్లీ యూఎస్డి ఐఎన్ఆర్ అదొక్కటి మాత్రమే మనం చేయగలుగుతాం, మిగతాది చేయరాదు. సపోజ్ యూరో డాలర్ ఉంది, కరెన్సీ పేర్స్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, మనం యూఎస్కి వెళ్ళాలి, మనం ఏం చేస్తాం, రూపీస్ ఇచ్చి డాలర్స్ తీసుకొని యూఎస్కి వెళ్తాం, ఎందుకంటే అక్కడ డాలర్లో పేమెంట్ చేస్తుంటాం కాబట్టి. సో దట్ ఈస్ అ ఫారెక్స్ చేంజ్, రైట్? ఫారెక్స్ యాక్టివిటీ. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో మనం చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తారు అంటే టు హెడ్జ్. ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ లాట్ ఆఫ్ కరెన్సీ, IT services, diamonds, products, engineering products, now defense also they are exporting. Yes. All this they are doing it. But how they are going to get payment? In dollars, right? But dollar rupee fluctuation will be there, right? So what happens? ఒక 5% రూపీ వీక్ అయింది అనుకోండి, ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్. ఎందుకు? డాలర్స్ ఎక్కువ వస్తాయి. అదే రివర్స్ అయింది అనుకోండి, మనకు నష్టం అవుతుంది, ఎందుకంటే డాలర్స్ తక్కువ వస్తాయి, రూపీ స్ట్రాంగ్ అవుతాయి. సో దానివల్ల ఎక్స్పోర్టర్స్కి, అదే ఇంపోర్టర్స్కి నెక్స్ట్. ఇంపోర్టర్స్కి ఏంటి? డాలర్ ఎప్పుడైనా సరే వీక్ ఉండాలి, అప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్. ఇంపోర్టర్స్కి తక్కువ డాలర్స్ పే చేయాలి. బట్ ట్రేడర్స్కి ఏంటంటే ఎన్ఎస్సిలో కరెన్సీ సెగ్మెంట్ సపరేట్ ఉంది. సో మీకు కరెన్సీ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, మీరు చెప్పాల్సింది ఏంటి? మీ బ్రోకర్కి ఆల్రెడీ మీకు ఈక్విటీ డిమాట్ అకౌంట్ ఉంది కదా, అతను కాల్ చేసి మనకు కరెన్సీ సెగ్మెంట్ కూడా యాక్టివేట్ చేయండి అని చెప్తే వాళ్ళు యాక్టివేట్ చేసేస్తారు. చేసేసినాక అప్పుడు మీరు యూఎస్డి ఐఎన్ఆర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే. కాంట్రాక్ట్స్ ఉంటాయి అందులో, 100 యూనిట్స్ కాంట్రాక్ట్స్, 1 యూనిట్ కాంట్రాక్ట్, 10 యూనిట్స్ కాంట్రాక్ట్స్, డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. ఏదన్నా ఒక కాంట్రాక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ 100 యూనిట్స్ కాంట్రాక్ట్ అనుకుందాం, ఒక లాట్ 100 యూనిట్స్. ఇప్పుడు డాలర్ ఎంత ఉందండి? సమ్వేర్ అరౌండ్ 84. లెట్స్ సే 84 ఇంటూ 100 అంటే 8,400 రూపీస్ ఈజ్ వన్ కాంట్రాక్ట్. బట్ మీరు 8,400 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. హార్డ్లీ మేబీ 200-300 రూపీస్ ఆర్ 500 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద బ్రోకర్ మార్జిన్ వాట్ హీ గివ్స్. లెట్స్ సే 10% మార్జిన్ ఇచ్చాడు అనుకోండి, ఈ 8,400 కాంట్రాక్ట్ వాల్యూ కదా, 840 రూపీస్ మనం పే చేసి మనం పొజిషన్ తీసుకోవచ్చు. సపోజ్ మనకు 84 ఉన్న డాలర్ ప్రైస్ 85 అయింది అనుకోండి, మనం 8,400కి కొన్నాం, 8,500 అయింది, 100 రూపీస్ మనకు ప్రాఫిట్. ఎందుకంటే 1 రూపీ పెరిగింది కాబట్టి డాలర్, వీఆర్ గెటింగ్ 1 into 100 units, 100 rupees profit. Now this will have major impact when Fed meeting, RBI meeting, ఇన్ఫ్లేషన్ అనౌన్స్మెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మీకు డాలర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తాయి. మళ్ళీ డెఫిసిట్స్ అనౌన్స్మెంట్స్, రిజర్వ్స్ అనౌన్స్మెంట్, డాలర్ రిజర్వ్స్ ఎంత ఉంది ఏంటి, ఇలాంటి అన్ని అనౌన్స్మెంట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఈ డాలర్ రూపీ మూవ్మెంట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. బట్ ఆన్ అ లాంగ్ టర్మ్ యావరేజ్ వాట్ వీ హెవ్ సీన్, ఐ థింక్ అరౌండ్ 3 to 4% somewhere there will be some sort of change every year. So that can be an opportunity for the traders. So whenever dollar comes down by 5%, 6%, it can be an opportunity to buy. But these contracts will have expiry. అంటే నేను 8,400 కాంట్రాక్ట్ వాల్యూ, నేను 840 రూపీస్ పే చేశాను, నాకు ఒక కాంట్రాక్ట్ ఆఫ్ 100 యూనిట్స్ వచ్చింది, రైట్? బట్ ఐ కాంట్ హోల్డ్ దిస్ కాంట్రాక్ట్ ఫర్ ఎవర్. యూ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ ద ఎక్స్పైరీ ఫర్ దిస్ కాంట్రాక్ట్. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొన్నామండి, బిల్డర్తో అగ్రిమెంట్ చేసాం, బిల్డర్ ఏమంటాడు, మీకు 6 monthsలో ఆక్యుపేషన్ ఇస్తామంటారు. సో ద కాంట్రాక్ట్ ఈస్ ఫర్ 6 months.
If it doesn't give in 6 months, as per the agreement terms, you have a right to claim something. Yes. అలాగే ఇక్కడ కూడా అంతే. So you can't say that I will hold it. Even if you want to hold it, exchange will not leave. He will square off the position. Okay. సపోజ్ 84ది 83 అయింది అనుకోండి, మీరు 100 రూపీస్ లాస్ ఉంది, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, పొజిషన్ ఉండదు మీ అకౌంట్లో. సో మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ కరెంట్లీ జూన్ మంత్ కాంట్రాక్ట్ విల్ రన్, జూలై నెక్స్ట్ మంత్. నేను జూలై మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, జూలై ఎండింగ్ వరకు నాకు ఆ కాంట్రాక్ట్ ఉంటాయి. ఐ థింక్ లాస్ట్ థర్స్డే సంథింగ్ ఇస్ ద ఎక్స్పైరీ, లాస్ట్ థర్స్డే ఆర్ లాస్ట్ థర్డ్ థర్స్డే సంథింగ్ లైక్ దట్. సో అక్కడ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ డేట్లో కూడా మనం కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇది ఇన్వెస్టర్లా చూడకూడదు. లాంగ్ టర్మ్లో పెరుగుతుంది కదా అని చెప్పి కాంట్రాక్ట్ మన పొజిషన్ అకౌంట్లో పెట్టుకుంటే కుదరదు. ఓకే. ఆ పర్టికులర్ మంత్ మీరు జూన్ మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటే జూన్ ఎక్స్పైరీ లోపల మనం స్క్వేర్ ఆఫ్ చేసేయాలి, లాభం వచ్చినప్పుడు తీసేయాలి. అంతే. ఇన్వెస్టర్ అసలు ఆలోచన చేయదు. దిస్ ఇస్ వేర్ ద స్పెక్యులేషన్. అంటే హోల్డ్ లో పెట్టుకుని ఉండొచ్చు. డెరివేటివ్ ట్రేడర్స్ అంటారు, స్పెక్యులేటర్స్ అంటారు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అంటారు, హెడ్జ్ ఫండ్స్ అంటారు. వీళ్ళంతా చేసేది ఇవే. ఓకే. బట్ ఇది సింపుల్గా ప్యూర్గా ఓన్లీ మన డిమాట్ అకౌంట్లో చేసుకోవడం. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది కదా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూ కెన్ యాక్టివేట్ ఫర్ కరెన్సీ సెగ్మెంట్ అడిషనలీ అండ్ టేక్ ద ట్రేడ్స్ అకార్డింగ్లీ. బట్ దీని టైమింగ్ కొంచెం ఐ థింక్ అప్ టు 5 PM వరకు ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఐ థింక్ ఈజ్ 9:15 to 3:30 అండ్ డెరివేటివ్స్ ఐ థింక్ ఈజ్ అప్ టు 5 PM. ఐఎమ్ నాట్ షూర్ నౌ. ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఎంత మనీతో స్టార్ట్ చేయొచ్చు అంటారు? If you have 840 rupees, you can start. But you need some margin, maintenance margin. ఏమవుతుందంటే అండి, 840లో మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం, 8,400 రూపీస్ వర్త్ కాంట్రాక్ట్ కొన్నాం, 840 రూపీస్ పే చేసాం. నా 84 రూపీస్ ఉన్న డాలర్ 83కి వచ్చింది. అంటే కాంట్రాక్ట్ వాల్యూ ఎంతకు వచ్చింది? 8,300కి వచ్చింది. ఓకే. మనం 840 పే చేసాం. అంటే మన 840లో 100 రూపీస్ మైనస్ అయింది కదా, లాస్ 740 రూపీస్ ఉంది. ఇంకో 100 రూపీస్ మనం ఫిల్ చేయాలి. ఓకే. ఫిల్ చేయకపోతే కాంట్రాక్ట్ స్క్వేర్ ఆఫ్ అవుతుంది. దాన్ని మనం మెయింటెనెన్స్ మార్జిన్ అంటాం, మార్క్ టు మార్కెట్ అంటాం, MTM. అందుకే మనకి 840 మన అకౌంట్లో ఉందనుకోండి, ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాం, ఇంకో మేబీ 300-500 రూపీస్ అడిషనల్గా మనం మార్జిన్ మన అకౌంట్లో పెట్టుకుంటాం. అప్ అండ్ డౌన్ ఈ మార్జిన్ ఏ రోజుకి ఆ రోజు మార్జిన్, ఆ డాలర్ ప్రైస్ చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ మార్జిన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ సపోజ్ డాలర్ 85 వెళ్ళింది అనుకోండి, మన అకౌంట్ 840 నుంచి 940కి వస్తుంది. 100 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం కదా, ఈ ఇనీషియల్ మార్జిన్ 840కి 100 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఫైనల్లీ మీరు స్టార్టింగ్ చెప్పినట్టుగా ఫారెక్స్ ట్రేడింగ్ అంటే రిస్క్ అపిటైట్ అన్నారు, ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్నదే. ఫైనల్ ఏం చెప్తారు సార్ దీని గురించి? దిస్ ఈజ్ నాట్ ఫర్ రీటైలర్స్ యాక్చువల్. మనకు మార్కెట్ సెగ్మెంట్స్ తీసుకుంటే ద హైయెస్ట్ రిస్క్ ఈజ్ కరెన్సీ. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి మార్కెట్లో. కరెన్సీ, కమాడిటీ, ఈక్విటీ. ద హైయెస్ట్ రిస్క్ ఇస్ కరెన్సీ. ఎందుకంటే కరెన్సీ ఏ రీజన్తో మూవ్మెంట్ ఇస్తుంది కూడా ఎవరు చెప్పలేరు. ఈక్విటీ అంటే అట్లీస్ట్ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి, రీజన్ వస్తుంది, కంపెనీ బాగుంది, గుడ్ మేనేజ్మెంట్, గుడ్ పర్ఫార్మెన్స్, అండ్ ఇట్స్ FMCG, ఇట్ ఇస్ బ్లూ చిప్ కంపెనీ, సో దేర్ ఇస్ వెరీ హై ఛాన్స్ విల్ గెట్ ప్రాఫిట్ అని చెప్పి మనం కొంటాం. బట్ ఇక్కడ ఏంది, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇండియన్ స్టాక్స్ ఉంది, మేజర్ ఇన్వెస్టర్స్ ఇండియన్స్ ఓన్లీ, సమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆల్సో దేర్, బట్ కరెన్సీ ఈజ్ వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇట్స్ ఏ రీజన్తోనే అప్ అండ్ డౌన్ అవుతుంది ఎవరికి తెలియదు. హైయెస్ట్ వాలటైల్ ఉన్న సెగ్మెంట్ అంటేనే కరెన్సీ సెగ్మెంట్. సో ఇఫ్ పీపుల్ రియల్లీ వాంట్ టు గో స్టెప్ బై స్టెప్, ఫస్ట్ దే నీడ్ టు బి ఫిక్స్డ్ డిపాజిట్స్, నెక్స్ట్ దే నీడ్ టు బి mutual funds, after that they can be in stocks, after that commodities, after that currency. అంటే ఇవన్నీ దాటుకుంటూ సక్సెస్ఫుల్ అయిన వాడు మాత్రమే కరెన్సీకి వెళ్ళాలి. లేదు నేను పైనుంచి కిందికి వస్తా అంటే అది కూడా మంచిదే, ఎందుకంటే ఫస్ట్ దెబ్బ తగిలింది అనుకోండి మనం సెంటర్లో ఉంటాం, ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.